ఈరోజు వచ్చిన సంచలన వార్త మార్గదర్శి డిపాజిట్లు చట్టవిరుద్ధం. ఇది సంచలనమైనటువంటి విషయం. ఆర్బీఐ సుప్రీంకోర్టుకు తెలిపిన సమాచారం ప్రకారం మార్గదర్శి చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించింది. ఇదే విషయాన్ని బహుశా 2007-8 నుంచో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అప్పట్లో ఎంపీ, ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎంపీ ముత్తుకుంటూనే ఉన్నారు, కేసు వేస్తూనే ఉన్నారు. కానీ రామోజీరావు గారు తనకున్న పరపతి, పలుకుబడి, ఈ ఇతరత్ర ఆర్థిక వనరులు ఏ కారణం వల్ల కానీ పెద్ద పెద్ద లాయర్లను పెట్టు ఎట్లాగో మొత్తం మీద లేదు. హైకోర్టులో హైకోర్టు విభజన అవుతున్న రోజున ఒక రోజు ముందుగానే దాన్ని కొట్టేయించుకోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి విలువల గురించి వాటి గురించి దేశంలో అందరికీ నీతులు చెప్పే రామోజీరావు గారు తన విషయం వచ్చేసరికి ఎందుకు ఇలా చేస్తున్నారు? అక్కడికి ఒకసారి 2600 కోట్లు 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2600 కోట్లు అక్రమంగా వసూలు చేశారని అప్పుడు ఫిర్యాదు వస్తే వచ్చినట్టు ఆయన కట్టవలసి వచ్చింది. డబ్బులు వెనక్కి ఇచ్చేశారు. అప్పటికే ఆర్బీఐ 45S సెక్షన్ని కింద అలాంటి అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తే డబల్ అంటే 5200 కోట్లు పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని చెప్పింది. అయితే మరి ఆ కేసు ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక్కళ్ళే డీల్ చేస్తున్నారు. ఆ కేసుని ఆయన డీల్ చేయడం అంటే ఆయన ప్రజా ప్రయోజనాల దృష్టి ఆయన కొనసాగిస్తున్నారు. దాంతో ఆయన మీద కక్ష కట్టారు రామోజీరావు. ఆయనకి సంబంధించి నా అబద్ధాలు, రకరకాల విమర్శలు, ఎవరో తెలుగుదేశం వాళ్ళతో విమర్శలు చేస్తూ ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఇవాళ మరి ఆర్బీఐ అది చట్టవిరుద్ధంగానే రామోజీరావు వసూలు చేశారని చెప్పి స్పష్టమైన నివేదిక ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు రామోజీరావు గారు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా కాకుండా మరి తను ఏం చేస్తున్నారో చెప్పాలిగా. మరి వాడు ఆయన పేపర్లో ఎందుకు ఒక్క ముక్క రాయలేదు? జగన్ని జిత్తులు మారని అదని ఇదని నోటుకొచ్చినట్లు చేతికొచ్చినట్లు రాస్తున్నావు, ప్రచారం చేస్తున్నావు. ఇంకా 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 చాలా బూతులు చెప్పాలంటే అసహ్యం వేస్తుంది. ఈనాడులో జగన్ గారిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు కానీ, ఆయన పేరు రాస్తున్న వార్తలు కానీ, విమర్శలు కానీ ఇవన్నీ స్టోరీలు కాదు, కేవలం కుక్కడప్పు వార్తలతోటి పచ్చి అబద్ధాలు, మోసాలనే ప్రచారం చేస్తున్న రామోజీరావు గారు తన మార్గదర్శి సంస్థ అక్రమంగా 1000 కోట్ల డిపాజిట్లు వసూలు చేస్తే దాని మీద మాత్రం వార్త రాసుకోలేకపోయారు. ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చిన నివేదిక మీద ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారు? పోనీ అప్పుడు 2007-8లోనూ ఈ కంప్లైంట్ వచ్చింది కదా, తర్వాత కూడా మరో 2000 కోట్లు వసూలు చేశారని ఇప్పుడు ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్తున్నారు. దాని మీద ఏం చెప్తారు? సో ఈ అక్కస్తోటి ఈ విషయాలన్నింటినీ బయటపెడుతోంది సాక్షి అనేటువంటి అక్కస్తోటి, ఆ కోపంతో జగన్ గారి ప్రభుత్వం మీద నిత్యం విషం చెమ్ముతున్నారనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆర్బీఐ ఇచ్చిన నివేదికతోటి రామోజీరావు గారు తన తప్పుని ఒప్పుకుని, అంటే ఉండవల్లి గారు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు. నేనేదో ఆయన జైల్లో పెట్టమని అనట్లేదు, కానీ అది తప్పా కాదా, తప్పు అయితే ఏం చేయాలి అనేది సుప్రీంకోర్టు తేల్చి ఆ తర్వాత ఇంకేసు చిట్ ఫండ్ సంస్థ ఇలాంటి మోసాలు చేయకూడదు అనే ఉద్దేశంతో ఆయన చాలా పద్ధతిగా మాట్లాడుతున్నప్పటికి కూడా ఆయన మీద కూడా రామోజీరావు విషయం కప్పుతుంటారు. అది వేరే విషయం. ఇక్కడ పాయింట్ ఏంటంటే పత్రిక వేరు, వ్యాపారం వేరు. మార్గదర్శి అనేది ఒక వ్యాపారం, దానిగా నడుపుకోండి, దీనిగా నడుపుకోండి. అయితే పత్రికను అడ్డం పెట్టుకుని మార్గదర్శిలో జరిగే అక్రమాలన్నింటినీ కవర్ చేసుకోవాలనుకోవటం అది నీచమైనటువంటి వ్యవహారం. ఖచ్చితంగా రామోజీరావు ఇప్పుడు అనేక సందర్భాల్లో ఈ చిట్ ఫండ్ సంస్థలు ఎలా మూతపడుతున్నాయో కూడా అందరికీ తెలుసు. ఈ డిపాజిట్లని చిట్ల ద్వారా పాడుకున్న మొత్తాన్ని వాళ్ళ దగ్గరే పెట్టుకుని ఆ మొత్తాన్ని తమ సొంత ప్రయోజనాలకి వాడుకుంటున్న తీరు, ఇవన్నీ కూడా చట్టవిరుద్ధం అనే సంగతి ఇప్పుడు మళ్ళీ అర్థమవుతుంది. ఖచ్చితంగా రామోజీరావు దీనిపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. ఆర్బీఐ ఇన్నాళ్ళకైనా ఒక నివేదికను సుప్రీంకోర్టుకి ఇచ్చినందుకు సంతోషం.